హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే ఊరు నుంచి వచ్చానండి. ఇలా వచ్చానో లేదో కాసేపు కూడా కాలేదు. అంగన్వాడీ టీచర్ ఫోన్ చేశారు. అమ్మ వేగంగా మీటింగ్‌కి రండి అంటే, మేడం నేను ఇప్పుడు రాను అవ్వదు. ఇప్పుడే ఊరు నుంచి వచ్చాను అని చెప్పాను. నేను కూడా మీటింగ్ అంటే నార్మల్ మీటింగ్ ఏమో చెప్పి రానని చెప్పేసాను. మళ్ళీ ఆవిడ ఫోన్ చేసి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అమ్మా కంపల్సరీగా అటెండ్ అవ్వాలి అని చెప్తే వెళ్ళాను. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసానండి. మీటింగ్‌కి వెళ్ళాను కదండీ! వంట చేస్తూ చెప్తాను. చాలా ఇంపార్టెంట్ విషయాలు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంటికి వచ్చాక ఏం వంట చేయాలి ఏంటి అని ఆలోచిస్తే ఫ్రిడ్జ్‌లో ఈ 2 కూరగాయలు తప్ప ఇంకేమీ లేవండి. ఒకటి పొటన్స్, ఒకటి దొండకాయలు. రైస్‌లోకి కలుపుకోవడానికి 2 బానే ఉంటాయని చెప్పి రసం కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు అని ఈ 2 కర్రీలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇందాక మీటింగ్‌కెళ్ళాను కదండీ! అదేంటో కాదు 3 విషయాలు చెప్పాడండి. ఒకటి సైబర్ క్రైమ్, ఇంకోటి చైల్డ్ అబ్యూస్, ఇంకొకటి మన ప్రెగ్నెంట్ లేడీసు అండ్ నార్మల్ లేడీసు డైటింగ్ అని చెప్పి పెద్దగా తినడం లేదు కదండీ! దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయండి. ప్రెగ్నెంట్ లేడీస్ బాగా తినకపోవడం వల్ల లోపల బేబీ గ్రోత్ బాగా పెరగడం లేదు. దానివల్ల బేబీకి చాలా సమస్యలొస్తున్నాయి. అలాగే నార్మల్ లేడీస్ కూడా చూడడానికి నేను చాలా గట్టిగా ఉంటున్నాను అంటున్నారు గానీ, ఏదైనా అనారోగ్యం అనిపిస్తే దానివల్ల చాలా ఫేస్ చేయాల్సొస్తది. అందుకే బాగా తినండి. దానికి తోడు ప్రతి ఇంటికి ఆడవాళ్ళే మూలస్తంభం కదండీ! వాళ్ళకి బాలేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటదో మీ అందరికీ తెలుసు కదా! అందుకే బాగా తినండి. ఇంకోటి సైబర్ క్రైమ్ అండి. ఈ పొద్దున ఫోన్‌లకి మీ పాన్ నంబరు మార్చాలి. లేదా బ్యాంక్ వాళ్ళు ఇలాగ మీ ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతున్నారు. ఈ ఓటీపీ వచ్చింది. ఇది అప్డేట్ చేయండి అని చెప్పి మనం ఓటీపీ అప్డేట్ చేయగానే డబ్బులు పోతున్నాయి. ఇది చాలా చోట్ల జరిగింది కూడా. మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఇవి చాలా ఎక్కువైపోయి. అందుకే మనం ఎప్పుడైనా ఓటీపీ ఒకటికి 2 సార్లు ఓటీపీని చెక్ చేసుకొని ఓటీపీ ఓపెన్ చేయండి. మొబైల్స్ మనకు చాలా అవసరమండి. అంతే అనవసరం. ఇప్పుడేంటంటే ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫోన్ లేనిదే మనకు టైం గడవడం లేదు. కానీ ఆ ఫోన్ వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. మనం ఆల్రెడీ న్యూస్‌లంటే చూస్తున్నాం. చిన్న పిల్లలేంటంటే తల్లిదండ్రుల దగ్గర కొన్ని విషయాలు చెప్పుకోలేక సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. అది కూడా మీరు చాలా వరకు గమనించండి. దాని గురించి కూడా చెప్పారండి. ఇంకో విషయం గురించయితే నేను పెద్ద డిస్కస్ చేయదలుచుకోలేదు. చిన్న పిల్లల గురించి చైల్డ్ అబ్యూస్. ప్రతీది ఇప్పుడు కామన్ అయిపోయిందండి. మనం ఎన్ని మీటింగులు పెట్టినా, ఎంత ట్రై చేసినా మనసులో మార్పు రానిది మనం ఏం చేయలేము. మనమే చాలా జాగ్రత్తగా మన పిల్లల్ని కాపాడుకోవాలి. దీని గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. అంతేనండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. అవకాశం ఉంటే వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి.